నమస్కారం అండి వెంకటరమణ గారు. నమస్తే. అయితే చంద్రబాబు పరిపాలనలో పోలవరాన్ని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మారాక రివర్స్ టెండరింగ్ పేరుతో మెగా ఇంజనీరింగ్ సంస్థకు ఆ పనులు అప్పచెప్పారు. కానీ 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు 1% కూడా ఆ పనులు పూర్తయినది మనకి కనిపించలేదు. సో దీన్నే అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ 2022 కల్లా మేము పోలవరాన్ని పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు. ఆ తర్వాత మారి ఇంకా రెండో మంత్రిగా వచ్చిన అంబటి రాంబాబు కూడా పోలవరం పూర్తవుతుంది అని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం స్టేజ్ కూడా అయిపోయింది. సో ఏం చెప్తారు, ఇంతవరకు పోలవరం పనులు పూర్తి కాకపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అరే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి పోలవరం చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా అన్నాడు. ఈ మధ్య ఎక్కడ చూసినా గతంలో ఒక 6 నెలల క్రితము నా వెంట్రుకు కూడా బీకలేరు అన్నాడు. హలో నమస్కారం ప్రజలారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, అందరికీ నమస్కారం. నేను పుంగునూరు డైమండ్ రాజన్న ప్రజలారా, చెప్పేది బాగా వినండి ప్రజలారా. మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాష మీకు అందరికీ తెలియపరుస్తున్నా ప్రజలారా, ఇది బాగా వినండి. జగన్మోహన్ రెడ్డి ఈ వెంట్రుకు కూడా పెరకలేనని చెప్పాడు ప్రజలారా. హలో జగను, నీ వెంట్రుకేమన్నా పోలవరం తెచ్చిందా జగను? నీ వెంట్రుకు స్పెషల్ టేసెస్ తెచ్చిందా జగను? నీ వెంట్రుకేమన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెచ్చిందా జగను? నీ వెంట్రుక సిపిఎస్ రద్దు చేసిందా జగను? జగను, నీ వెంట్రుకేమన్నా మద్యపానం నిషేధించేసిందా జగను? జగను, నీ వెంట్రుకేమన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించిందా జగన్? జగన్, నీ వెంట్రుక డిఎస్సి ఏమన్నా రెడీ చేసిందా జగన్? జగన్, నీ వెంట్రుక కరెంట్ ఛార్జీలు తగ్గించిందా జగన్? నీ వెంట్రుక 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చిందా జగన్? జగన్, నీ వెంట్రుక పరిశ్రమలు తెచ్చిందా జగన్? జగన్, నీ వెంట్రుక పీకడానికి మంత్రివర్గంలో నింటి పీకేసావు కదా, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు కదా, వాళ్ళని పెట్టుకో జగన్ వెంట్రుక పిరికేదానికి. జగన్, వాళ్ళందరినీ పిలిపించి జగన్ నీ వెంట్రుక ఒక్కోటే పిరుకుతారు జగన్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు నీ వెంట్రుకలు పీకే పని లేదు జగన్. నీ దగ్గరికి వస్తారు చూసినావా జగన్, వాళ్ళందరినీ పిలి జగన్, ఈరోజు వాళ్ళు వచ్చి నీ వెంట్రుకలు పిరుకుతారు జగన్. జగన్, ఇంకోటి గుర్తుపెట్టుకో జగన్, నీ వెంట్రుక పిరికేదానికి పిరికిపిచ్చి ఆ వెంట్రుకను తీసి ఒక పెద్ద 1 లక్ష 2 లక్షలు ఇచ్చి ఒక పాత్ర తయారు చేసి దాన్ని ఎత్తుపోయి మీ నాయన సమాధి కాడబెట్టు. ఆ వెంట్రుక అక్కడ ఒక ఫోటో దాన్ని ఎత్తుకొచ్చి ఆ ఫోటో నీ పత్రికలు జగన్, నీ వెంట్రుక అక్కడి నుంచి నీ స్కాచీ పేపర్లో స్కాచీ టీవీలో జగన్ వాళ్ళందరూ వేసి దాన్ని మళ్ళీ పాంప్లెట్లు వేసి దీనికి ఒక అడ్వర్టైజ్మెంట్ వారం రోజులు వేసి దానికి నొక్కు జగన్ డబ్బు నీ వెంట్రుక. జగన్, నేను ఈరోజు చెప్పున్నా, నీ దిక్కుమాలిన పేపర్లో రాస్తున్నావు జగన్. ఈ వెంట్రుకలు అన్నీ నువ్వు చెప్పేది నీకు సరిపోతున్నాయి జగన్. అసలు చాలా జగను, నీకు మాట చెప్పిన జగను, ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడుతున్నా కదా, నాకు తెలిసి నువ్వు పాదయాత్ర పెట్టినావు జగన్. పాదయాత్రలో నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినావు జగన్. నడుచుకుంటూ పరిగెత్తుకుంటా కూడా పుంగనూరు నియోజకవర్గంలో దిగినావు జగన్. చాలామంది అక్కడ ఎట్టున్నారు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు జగన్. వాళ్ళు అసలు సిసలైన రెడ్లు జగన్. నేను నీకు చెప్తున్నాను, వాళ్ళు ఎత్తుకొచ్చి వాళ్ళ భార్యలు దొడకొచ్చి నీ దగ్గర ముద్దులు పెట్టించినారు జగన్. అబ్బా ఏం జగన్ ఇదే, నీ దగ్గరే ముద్దులు పెట్టిస్తాను. ఇది చాలా ముద్దులు పెట్టించుకొని ఫోటోలు తీసుకొని మళ్ళా వాట్సాప్లో పెట్టినారు జగన్. అబ్బా, నువ్వు నడిచి వస్తూ ఉంటేనే వాళ్ళు ఎత్తుకొచ్చి నీ దగ్గర ముద్దులు పెట్టించుకున్న వాళ్ళ లిస్ట్ అంతా ఎత్తుకొని వాళ్ళకి చెప్పు జగన్, పీకుతారు. ఒకటే పీకుతారు జగన్. ఎవరెవరు ముద్దులు పెట్టినారో లిస్ట్ ఎత్తుకో, వాళ్ళ దగ్గర ఎంటికలు విరికించి జగన్. చాలామంది ఉన్నారు జగన్ ఈ విధంగా విరికించుకునేదానికి. జగన్, కొంచెం నా బుద్ధి ఉండాలి జగన్ నీకు. జగన్, బుద్ధి ఉండాలి జగన్. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెంట్రుక ఏం జగన్, నువ్వు బుద్ధి ఉందా నీకు? మాట్లాడితే దానికి ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నావు నువ్వు జగన్? పిల్లి పులి అవుతుంది జగన్. ఏమి ఇప్పుడు నోరు పెకలడం లేదే, తగ్గిందా? నీ నోట్లో చావ తగ్గిందా? నీ పవర్లో పవర్ తగ్గిందా? నీ ముఖ్యమంత్రి పదవి పోతా ఉండేదని భయమా? ఒళ్ళు ఉడకుతూ ఉందా జగన్ నీకు? వణకుతూ ఉందా? నిద్ర వస్తూ ఉందా జగన్ నీకు? అయిపోయింది జగన్ నీ పని, క్లోజ్ జగన్. ఇంకా నీ పని అయిపోయింది జగన్. కాసుకో, ఖబర్దార్.